ఆ బాబు ఆ బాబు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి అలా మాట్లాడుతున్నాడు కదా. తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? ఏమన్నా అర్థం ఉందా నాన్న నీకు? మాట్లాడే విధానమేనా? అక్బర్ మాత నిన్ను మీ చెల్లిని దా దా అని తీసుకొని పోయిందా? ఏమన్నా నువ్వు కొంచెమన్నా నువ్వు మాట్లాడే విధానమేనా అది? అక్బర్ మాత మందు తెప్పించుకున్నదా? 4 రోజులు మీ ఇంట్లో ఉన్నదే అక్బర్ మాత అని అంటున్నారే. 4 రోజులు ఉన్నది మా ఇంట్లో అంటున్నారే. 4 రోజులు ఉంటే మందు తెచ్చినట్టున్నావు, బీర్లు తెచ్చినట్టున్నావు, అన్నీ తెచ్చినట్టున్నావు. అన్నీ చేసినప్పుడు 4 రోజుల్లో ఒక్క వీడియో తీయకపోయలేకపోవన్నావా నువ్వు? ఎందుకు తీయలేదు? ఏం మాట్లాడతావు? ఏమన్నా మాట్లాడ మీ ప్రిన్సిపాలు నీకు అదే నేర్పాడా? అబద్ధాలే నేర్పాడా? ఏమన్నా ప్రపంచం ఏం మాట్లాడుకుంటుందో మన అబద్ధం చెప్తే కూడా అతికినట్టు ఉండాలి కదా. మీ చెల్లెలు ఇంటికా నుంచి వచ్చి లెటర్ తీసుకొచ్చి ఆ సార్ వాళ్ళకి ఇచ్చి పోలీస్ స్టేషన్లో నేను వెళ్ళిపోతున్నా, ఉండలేను, హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకు ఫోన్ చేసి డబ్బులు తీసుకొని జర్నీ చేసిందంటే ఒక 4 గంటలు హైదరాబాదు రావడానికి 4 గంటలు పడుతుంది. 4-5 గంటలు. 4-5 గంటల్లో నువ్వు ఒక ఫోన్ చేసి అమ్మాయికి ఏడికి చెల్లెమ్మా, మరి ఇట్లా చేసి ఎట్లా చెల్లెమ్మా, మన పరువు పోతుంది కదా చెల్లెమ్మా అని ఒక మాటను నన్ను అడిగినావా ఆ పాపని? ఆ పాప వెళ్ళిపోయి కూడా 4 రోజులు అయింది, 4-5 రోజులు అయిందంట. నిన్న వీడియోలో నువ్వు మాట్లాడుతుంటేనే విన్నా, ఆ పాప మాట్లాడేది కూడా విన్నా. ఏమన్నా అర్థం ఉందా నాన్న నీకు? బాబు నీ పేరేం పేరు నాకు తెలియదు. వీడియో ఏంది అది ఊపిరి బుగ్గ తెమ్మన్నది, నన్ను తీసుకురామన్నది అని మాట్లాడినవే. ఏం చేస్తుంది అమ్మాయి తెచ్చుకొని? ఒక గురువు, ఒక దేవతలాగా మనం పూజించుకోవాలి కానీ అక్బర్ మాత ఆమె ఎంత అదైనా కూడా నీతో మంది తెప్పించుకున్నదా? శివుడు ఎంతనో శివుని భక్తిలో ఉందంటే ఆమె అంత అబద్ధం చెప్పేటప్పుడు కూడా మంచిగా ఉండాలి. ప్రపంచం ఏమనుకుంటుంది మన గురించి, తప్పుగా మాట్లాడితే ఏమనుకుంటారు అనేది కూడా మనం ఆలోచించాలమ్మా. అందుకనే తప్పుగా మాట్లాడి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మాట్లాడి అంటారు కదా, మంది మాటలు నేను మనం పోతే మళ్ళీ చివరికి ఇలాగ పోయిందంట. అలా తప్పునమ్మా, అట్లా మాట్లాడొద్దు.